ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల నుంచి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. వీక్లీ ఒక వీడియో అయినా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వట్లేదండి. మంత్లీ ఒక వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. విషయం ఏంటంటే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేంత టైం అయితే కుదరట్లేదు మా పిల్లలతోటి. సో ఈ వీడియో వచ్చేసి నేను చాలా రోజులైందండి తీసి. సో మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల క్రితం మేమైతే భీమవరం అయితే వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా మేనల్లుళ్ళు అయితే హాస్టల్ అయితే ఓపెన్ చేశారండి. హాస్టల్ ఓపెనింగ్ సెరమనీకి అయితే వెళ్ళాము. అక్కడ లేడీస్ హాస్టల్ అనేది ఓపెన్ చేశారు. సో అక్కడ ఎన్నో పూజలు హోమాలు అయితే చేశారు. ఆ వ్లాగ్ అయితే తీసానండి. వ్లాగ్ కూడా ఫుల్గా నేను హాస్టల్ అనేది మొత్తం ఎలా ఉన్నది అనేది నేను వీడియో తీయలేదు కానీ జస్ట్ ఆ పూజలు అయితే నేను వీడియో తీశాను. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ హాస్టల్ కూడా మొత్తం ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు అయితే చండీ హోమం అయితే చేస్తున్నారండి. చాలా బాగా చేశారు. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక పూజ కానీ హోమం కానీ చూడడం ఎప్పుడు దగ్గర నుంచి అయితే చూడలేదు. సో చాలా బాగా చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప అయితే ఇప్పుడు మా పాపకి 7th మంత్ అండి. సో తను ఎక్కువ రోజులు ఇదేనండి బయటకు తీసుకురావడం. తనకైతే చాలా కొత్తగా ఆనందంగా ఉంది. సో ఆ రోజు క్లైమేట్ కూడా పగలు చాలా అనుకూలంగా ఉంది, చాలా చల్లగా. అలాగే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడేనండి. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ, పెసరట్టు ఉప్మా, అలాగే బోండం అయితే ప్రిపేర్ చేశారు. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి. అలాగే హాస్టల్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. పీవీఆర్ గర్ల్స్ హాస్టల్ అండి. మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఫీజు చాలా అనుకూలంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఏసీ, నాన్ ఏసీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అలాగే జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది. తప్పకుండా ఒక్కసారి పీవీఆర్ హాస్టల్ని అయితే విజిట్ చేయండి. చిన్మేరం దగ్గర ఎస్ఆర్కేఆర్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. అలాగే కింద ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి ఒకసారి కనుక్కోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే హాస్టల్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఒక ఫుల్ వ్లాగ్ తీసి మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను తప్పకుండా. అలాగే మీరు కూడా దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి ఒకసారి హాస్టల్ అయితే విజిట్ చేయండి. మీకైతే చాలా బాగుంటుంది. అలాగే చాలా కంఫర్టబుల్ అండ్ సేఫ్ కూడా, సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. అలాగే హోమం అయితే చాలా బాగా చేశారండి. నేనైతే ఇలాంటి చండీ హోమం కావచ్చు ఇవన్నీ కూడా ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం. నేనైతే ఎప్పుడూ చూడలేదు, వెళ్ళలేదు కూడా. అలాగే అందరూ కూడా ఎవరికి తోచిన పని వాళ్ళైతే చేస్తున్నారు. సో నేను కూడా చేశాను కొన్ని పనులు. అదైతే వీడియో తీశాను కానీ ఆ వీడియో దొరకలేదు. సో అక్కడ ఇటుకలు అయితే ఉన్నాయి కదా, వాటికి పసుపు రాసి బొట్లు అవన్నీ కూడా నేనే పెట్టాను. సో ఆ వీడియో అయితే దొరకలేదు. అలాగే ఇక్కడైతే పక్కన పూజ చేస్తుంటే ఇంకో పక్కన అయితే పొయ్యి రెడీ చేస్తున్నారండి. పొయ్యి అంటించి పరమాన్నం అయితే పాలు పొంగిస్తారు కదా, ఆ కార్యక్రమం అయితే చేస్తారంట. సో ఇక్కడ పొయ్యి రెడీ చేస్తున్నారు. ఇప్పుడు వీడియోలో హాయ్ చెప్పారు చూసారు, తనే మా సిస్టర్. తను హైదరాబాద్లో ఉంటుందండి. సో తను మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అన్నమాట, నాకు అక్క అవుతుంది. అలాగే మా పెద్దమ్మకి ఒక పాప బాబు. మా అన్నయ్య అయితే ఎప్పుడో చనిపోయారు. సో మా వదిన వాళ్ళ పిల్లలు అయితే ఉంటారు భీమవరంలో. మా పెద్దమ్మ పెద్దనాన్న కూడా రీసెంట్గా ఒక 2 years బ్యాకే ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇక్కడ వచ్చేసి భీమవరంలో మా వదిన వాళ్ళ పిల్లలు మాత్రమే ఉంటారు. మా అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో హాస్టల్ ఓపెనింగ్ సెరమనీకి అని చెప్పేసి మా అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే వచ్చేసారు. సో అక్కడ దూరంగా కనిపిస్తున్నారు కదా బ్లూ అండ్ పింక్ శారీ, ఆవిడే మా మదర్. ఆ పక్కన కూర్చున్న పాప మా అక్క వాళ్ళ పాప అన్నమాట. సో అలాగే ఆ ఫంక్షన్కి మా మావయ్య అలాగే మా వారు కూడా వచ్చారు. సో మా పెద్ద పాపకి వాళ్ళ తాతగారు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ తాత రాగానే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, ఒక ఆట ఆడుకుంటుంది. సో మా మావయ్య అయితే మా పాపని ఏమి అనరు, ఏం కావాలంటే కొనిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ తాతను అస్సలు వదిలిపెట్టదు. సో వీళ్ళిద్దరూ మా మేనల్లుళ్ళు అనమాట. సో వీడియోలో రైట్ సైడ్ కనిపిస్తున్న అతను కొంచెం లావుగా హైట్గా ఉన్నారు కదా, ఆ బాబు చిన్న ఆయన. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఆయన ఏమో పెద్ద ఆయన. వీళ్ళిద్దరు మా మేనల్లుళ్ళు అనమాట, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు.
అలాగే ఇక్కడ పొయ్యి వెలిగించే ముందు ఏ పూజ చేసినా ముందుగా మనమైతే గణపతిని అయితే పూజిస్తాం కదండి. అలాగే ఇక్కడ పూజారి గారు గణపతిని అయితే పూజించమని చెప్పారు. గణపతి పూజ అయితే చేస్తున్నారు. అలాగే పొయ్యి వెలిగించడం, పాలు పొంగించడం కార్యక్రమం అనేది ఇంటి ఆడపిల్లే చేయాలి కాబట్టి మా అక్క అయితే చేస్తుంది. ఫైనల్గా గణపతికి అయితే పూజ చేసేసారండి. పూజ చేయగానే 2 పొయ్యిలు కూడా వెలిగించేశారు. ఎప్పుడైనా సరే మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా సరే, ఎలాంటి పూజకైనా ముందుగా ఎవరిమైనా సరే గణపతికి పూజ చేసిన తర్వాతనే ఏ పూజ అయినా మొదలు పెట్టాలి. అందరికీ తెలిసిందే ఈ విషయం. అలాగే నేను ఒకసారి అయితే చెప్తున్నాను. అలాగే ఇక్కడ పొయ్యి అనేది పక్కన పూజ కార్యక్రమం అయిపోయే వరకు కూడా వెలుగుతూనే ఉండాలని అయితే చెప్పారు పూజారి గారు. ఆ పూజ అయిపోయే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పొయ్యి ఆడకూడదు, వెలుగుతూనే ఉండాలని చెప్పారు. అలాగే ఒక పక్కన గిన్నెలో పాలు పోసి పెట్టారు. అలాగే ఇంకో పక్కన మొలకలు వచ్చిన శనగలను అయితే పెట్టారు. అలాగే ఆ రోజు పొద్దున్న పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ హోమం అయితే చేశారండి. ఆ హోమం అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ హోమం జరిగే టైంకి మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా పొగ బాగా వచ్చేసింది. అసలు ఎవరం కూర్చోలేకపోయి, నిజంగా హోమం దగ్గర కూర్చున్న వాళ్ళు చాలా గ్రేట్ అండి. మా పాప కూడా బాగా పేచి పెట్టేసరికి పాపని తీసుకుని నేనైతే బయటికి వెళ్ళిపోయాను. సో అక్కడ మేము లేము, అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. అలాగే హోమం కూడా చాలా బాగా చేశాను. ఆ తర్వాత 2 డేస్కి మళ్ళీ మేము కోనగుంట అయితే వెళ్ళామండి, కోమటిగుంట. సో అక్కడ దగ్గరలోనే ఉంటుంది. అలాగే అక్కడైతే మాంకాలమ్మ జాతర అయితే జరిగింది సండే రోజున మళ్ళీ మొత్తం అందరం కలిసి కోమటిగుంట అయితే వెళ్ళాము. అలాగే చేబ్రోలు నుంచి అటు సైడ్ నుంచి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళు, మా మావయ్య, మా అత్తయ్య అందరూ కూడా సండే అక్కడికైతే వచ్చేసారు. సో నేను ఆ రోజైతే ఫుల్ వ్లాగ్ అసలు తీయలేదు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము వెళ్ళేసరికి అక్కడికి లేట్ అయిపోయింది. పాప కూడా బాగా పేచి పెట్టడం వల్ల మేము అసలు వీడియో అనేది తీయలేకపోయాం. ఆ క్లిప్ కూడా మా వారు గరగలతో వచ్చి డ్యాన్స్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ వీడియో తీశారు. సో ఆయన మొబైల్లో ఉన్న వీడియో అయితే నేను నా మొబైల్లోకి పంపించుకొని ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. అక్కడ జాతర కూడా చాలా బాగా జరిగిందండి. అండ్ అలాగే అక్కడ వీడియోలో మా చిన్న మేనల్లుడు ఒక డాగ్ని అయితే ఎత్తుకున్నాడు, కనిపిస్తుంది కదా, దాని పేరు మ్యాక్స్ అనమాట. మా పిల్లలు ఇద్దరు కూడా అక్కడున్న 1 వీక్ కూడా ఫుల్గా ఆ డాగ్తోనే ఆడుకున్నారు, మ్యాక్స్తోనే ఆడుకున్నారనమాట. మా పెద్ద పాప అయితే మ్యాక్స్ని చూసి బాగా భయపడిపోయేది, అసలు దాని జోలికి కూడా వెళ్ళేది కదా. మా చిన్న పాప మాత్రం అస్సలు దాన్ని వదిలేదు కాదు. ఆ మ్యాక్స్ కూడా అసలు మా చిన్న పాపను వదిలేదు కాదు. అదేదో బొమ్మ అనుకునేది మా చిన్న పాపను చూసి, దాంతో ఆడుతూనే ఉండేది. అదైతే చాలా జోయల్గా ఉంది, చాలా బాగుందండి. సో అలాగే అదే రోజు ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా బ్లాక్ షర్ట్, ఆయన బర్త్డే, అలాగే మా బుజ్జక్క బర్త్డే. వాళ్ళ మావయ్య అనమాట, బుజ్జక్క వాళ్ళ మావయ్య, ఆయన పేరు బాబ్జీ. సో వాళ్ళిద్దరు బర్త్డే ఒకే రోజు అనమాట. సో ఈ బర్త్డేకి ఇద్దరం కూడా ఒకే ప్లేస్లో ఉన్నాం కదా, ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు కేక్ కటింగ్ అయితే చేశారండి. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ మేము కూడా అక్కడే ఉన్నాము కేక్ కట్ చేసే టైంకి. సో ఆ పిక్స్ కూడా మా హస్బెండ్ అయితే క్యాప్చర్ చేశారు, నేను మొబైల్ కూడా తీసుకువెళ్ళలేదు. ఆ రోజు రాగానే మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. టెంపుల్ కొంచెం రష్గా ఉంది, అందుకే నేను ఏం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదు. మా హస్బెండ్ అయితే అనుకోకుండా ఒక ఫోటో తీశారు. అందులో ఉన్న దేవతల పేరు ఒక ఆవిడ ఎంకమ్మ, అలాగే ఇంకొక ఆవిడ మాంకాలమ్మ. సో మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కరు కూడా కమెంట్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ ప్లీజ్ అలాగే కమెంట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.